వచ్చండి, సెకండ్ హాఫ్ చూడండి, అదిరిపోతే. అలా మా నైన్ పాప మాట్లాడలేదు. హలో, ఏం చెప్పాలి? ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అంటే క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. చేపల పులుసు తిన్నాను, చాలా బాగుంది. అది ఫుడ్, లోకల్ ఫుడ్. I love trying and exploring new food, so this is something that I will always, keep in my mind, and I will be telling everyone to eat this. And ఇప్పుడు దాకా మాట్లాడింది ఏది అర్థం అవ్వలేదు ఎవరికి. ఓన్లీ చేపల పులుసు, రొయ్యలు ఎగురు అదొకటి. సెకండ్ హాఫ్ చూడండి. Then you like me. నచ్చిందా అందరికి? సెకండ్ హాఫ్ దీనికి డబుల్ ఉంటుంది. ఉంటాడు ఆ సినిమా డైరెక్టర్ గారు ఇప్పుడు మాట్లాడుతారు మీతో. ఈయన మా సినిమా ఆటగాడు. అక్కడైతే ఇక్కడ కూర్చో ఆటగాడే. సరే, ఎపిసోడ్ ఎంతమంది అడిగారు మిమ్మల్ని? సరే, ఓన్లీ ఫన్ కోసమే చేసాం, నవ్వించాలనే ఉద్దేశంతో. ఇప్పుడు మీరు ఏదైతే కడుపు సీట్లు పడిపడి నవ్వుతున్నారో అలా లాస్ట్ 20 నిమిషాలు చాలా ఎమోషనల్ అవుతారు. మీరు ఎవరైతే మీరు పిల్లలు ఉన్నారో మీకు మీ ఫాదర్లు గుర్తొస్తారు, వాళ్ళ ఫాదర్లు గుర్తొస్తారు. ఇంటికి వెళ్తే మళ్ళీ మీ ఫాదర్లతో మళ్ళీ మీరు తిరిగి వచ్చి సినిమా చూస్తారు. అంతే ఎమోషనల్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు ఫీల్ అవుతారు, కార్తీక్ క్యారెక్టర్ మీరు ఫీల్ అవుతారు. తర్వాత నైన్ సార్ ఫంకు పల్లె ఎట్లా చేసిందండి మా సుబ్బు. హరి వచ్చేసి రమ్య దగ్గరికి వెళ్ళాడు. అసలు రమ్యతో కొంచెం బిజీగా ఉన్నాడు, కొంచెం దానివల్ల రావలేకపోయాడు. మీరందరూ ఫేస్బుక్ లో ట్యాగ్ చేయండి. అదే రమ్య దగ్గరికి, రమ్యలో ఏదో సూచన ఎవరో. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.